హలో ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష సీజన్ 2 మొదలైపోయింది. దాంట్లో ఫస్ట్ ఎపిసోడ్ కూడా వచ్చింది. దీంట్లో ఎవరు అదరగొట్టారు, ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చింది, ముఖ్యంగా శాలిని పటేల్, ఉప్పల్ బాలు, సింగర్ ఝాన్సీ, మిథిలేష్ విషయంలో ఏం జరిగింది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎపిసోడ్లో ముందు శ్రీముఖి ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఎంట్రీతో షో ప్రారంభం అవుతుంది. తర్వాత జడ్జెస్ని ఇన్వైట్ చేస్తుంది. ఇన్వైట్ చేసిన తర్వాత కళ్యాణ్ పడాల గురించి మాట్లాడుకుంటారు. దాని తర్వాత శాలిని పటేల్ అనే కంటెస్టెంట్ని ఫస్ట్ స్టేజ్ మీదకి పిలుస్తారు. పిలిచిన తర్వాత ఆమె స్టేజ్ మీదకి వస్తుంది. వచ్చిన తర్వాత ఆమె ఫస్ట్ నుండే స్టేజ్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఆమె ఆస్ట్రేలియా నుండి వచ్చిన అని తన యొక్క ఇంట్రడ్యూస్ అనేది చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత ఆ ఇంట్రడక్షన్ చేసుకునే టైంలో తన లవ్ స్టోరీ గురించి కూడా చాలా ఓపెన్గా మాట్లాడుతుంది. ఆమె రిలేషన్షిప్ నుండి బయటకు రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్తుంది. చెప్పిన తర్వాత శాలిని విషయంలో ఒక హైలైట్ ఏంటంటే ఆమెకు సంబంధించిన పర్సనల్ లైఫ్, సెల్ఫ్ రెస్పెక్ట్. జడ్జెస్ ఆమెను తన ఫోన్లోని వ్యక్తిగత విషయాలను అడుగుతారు. అడిగిన తర్వాత శాలిని మాత్రం దానికి ఒప్పుకోదు. తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన మ్యాటర్స్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ కావాల్సిన హక్కు లేదని చెప్పి ఆమె స్ట్రాంగ్గా చెప్తుంది. చెప్పిన తర్వాత నవదీప్ వెళ్ళి తన యొక్క ఫోన్ని తీసుకుంటాడు. తీసుకొని ఏం చేస్తాడనంటే ఈ ఫోన్ లాక్ ఓపెన్ చేసి ఇవ్వు అని చెప్పి అడిగినప్పుడు ఆమె అసలే లాక్ ఓపెన్ చేస్తుంది కానీ పర్సనల్ విషయాలు మాత్రం చూడొద్దని చెప్తుంది. అప్పుడు నవదీప్ ఏమంటాడంటే ఈ ఫోన్ పగలగొడతావా లేకుంటే పర్సనల్ విషయాలు చెప్తావా అని చెప్పి అడిగినప్పుడు ఆమె డైరెక్ట్ ఏం చేస్తుందనంటే ఒక కర్ర తీసుకొని ఫోన్ని పగలగొట్టేస్తుంది. దీనివల్ల ఆమె చాలా ఇంప్రెస్ చేస్తుంది అనుకోవచ్చు. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈమెకి ఇంకొక టాస్క్ కూడా ఇస్తారు. అదేంటంటే పాత పాడైపోయిన షూస్ని తీసుకొచ్చి ముందర పెడతారు. పెట్టి వీటిని క్లీన్ చేసి మంచిగా పాలిష్ చేయమని చెప్పి చెప్తారు. చెప్పినప్పుడు ఆమె ఏమంటుందంటే నేను చెయ్యా అని చెప్పి చెప్తుంది. చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు ఇలా వేయకుండా చెయ్యా అని చెప్పి అంటే మాత్రం నిన్ను హౌస్ లోపలికి పంపించేది లేదని చెప్పి చెప్పిన తర్వాత ఆమె సరే అని చెప్పి షూస్ని క్లీన్ చేయడానికి కూర్చుంటుంది. షూస్ క్లీన్ చేసేటప్పుడు ఆమె డ్రెస్ మీద కూడా కొంచెం ఆ మరకలు అనేటి ఆ దుమ్ము అనేది పడుతుంది. అయినా కూడా ఏమి ఇబ్బంది లేకుండా క్లీన్ చేస్తుంది. క్లీన్ చేసిన తర్వాత ఆమెను స్టేజ్ మీదకి అభిజిత్ ఇన్వైట్ చేస్తాడు. ఇన్వైట్ చేసిన తర్వాత ఆమె స్టేజ్ మీదకి వస్తుంది. వచ్చిన తర్వాత అభిజిత్ వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి శాలినికి సంబంధించిన తన యొక్క కాళ్ళకున్న శాండిల్స్ని క్లీన్ చేసి ఆమెను హగ్ చేసుకొని నేను నీకు గ్రీన్ ఇస్తున్నా అని చెప్పి ఆమెకు గ్రీన్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ నవదీప్ కూడా గ్రీన్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఆమెని బయటకి పంపించేస్తారు. నెక్స్ట్ స్టేజ్ మీదకి ఝాన్సీ అనే అమ్మాయిని పిలుస్తారు. ఈమె ఒక సింగర్ కూడా. ఈ ఎపిసోడ్ మొత్తంలో చాలా ఇంప్రెస్ చేసిన క్యాండిడేట్స్లో ఈమె మొదటిగా ఉంటుంది. అయితే ఈమె తన కుటుంబానికి సాయం చేయడానికి వ్యవసాయ పనుల్లో పాల్గొంటుందని కూడా చెప్తుంది. చిన్న వయసు నుండే తన తండ్రికి అండగా ఉండాలని చెప్పి అనుకున్నా అని చెప్పి వ్యవసాయంని చేస్తున్నా అని చెప్పి చెప్తుంది. దాంతోపాటు చదువుకుంటున్నా అని కూడా చెప్తుంది. చదువుకుంటున్న టైంలో తనకు సంబంధించిన మార్కులు ఎన్ని వచ్చినాయి, ఏంటిది ఇంటర్లో ఎన్ని మార్కులు సంపాదించినా అని కూడా చెప్తుంది. ఈ విషయం చెప్పిన తర్వాత జడ్జెస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా ఇంప్రెస్గా ఫీల్ అవుతారు. తర్వాత బిందు మాధవి ఈమెకి చాలా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి స్టేజ్ మీద డ్యాన్స్ కూడా చేస్తారు. చేసిన తర్వాత ఈ ఎపిసోడ్లో వీళ్ళిద్దరు కలిసి ఏదైతే డ్యాన్స్ చేస్తారో మంచి బెస్ట్ మూమెంట్గా చెప్పొచ్చు. అయితే ఈమెను చూసినప్పుడు మనకు మామూలుగా ఏమనిపిస్తుంది అంటే సోషల్ మీడియా కంటెంట్తో పోల్చకుండా ఈమెను ప్రత్యేకమైన పర్సనాలిటీగా చూడొచ్చు అని చెప్పి చెప్పొచ్చు. మనం పాత సీజన్లలో పల్లవి ప్రశాంత్ ఎట్లాగైతే రైతు బిడ్డ అనే ఒక ట్యాగ్తో వచ్చిండో ఈమెను కూడా ఒక పల్లవి ప్రశాంత్ లాగా పోల్చుకోవచ్చు అనేది నా అభిప్రాయం. మీరేమని అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అట్లాగే దీని తర్వాత ఆమెకి బిందు మాధవి నెక్స్ట్ నవదీప్ వీళ్ళిద్దరు కలిసి గ్రీన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అభిజిత్ మాత్రం రెడ్ ఇస్తాడు. ఎందుకనంటే ఈమె ఫర్దర్గా అంటే గ్రీన్ ఇస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అని చెప్పేసి, అలా కాకుండా ఈమె పర్సనాలిటీ ఏంటో ఇంకా చూడాలని చెప్పి నాకు ఉందని చెప్పి అంటే పాజిటివ్ వేలోనే ఆమెకు రెడ్ ఇస్తాడు. ఆమె కూడా పాజిటివ్ వేనే తీసుకొని
బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ ఉప్పల్ బాలుని స్టేజ్ మీద పిలుస్తారు. ఉప్పల్ బాలు గురించి మనకు ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో చాలా బజ్ని క్రియేట్ చేసిన వ్యక్తుల్లో ఇతను కూడా ఒకడు. అయితే ఉప్పల్ బాలు విషయంలో ఈ ఎపిసోడ్ నాకు కొంచెం మైనస్ అనిపించిన విషయం ఏంటంటే జడ్జెస్ ఇతన్ని పాపం బాగా హర్ట్ చేసినట్టు అనిపించింది. అంటే తన తన కంటెంట్ అంటే వెకిలి వీడియోలు చేసినావు కదా, నువ్వు ట్రాన్స్జెండర్వా, నెక్స్ట్ నువ్వు మాడవా అన్నట్టు పాపం అతన్ని కొంచెం హర్ట్ చేసినట్టు అనిపించింది. ఈ విషయంలో తను అడిగితే తను ఏం చెప్తున్నానంటే, నేను ఆహారం కోసం, నేను అన్నం కోసం, నా రూమ్ రెంట్లు కట్టుకోవడం కోసం ఈ వీడియో చేసిన, అంతేగాని ఇలా అంటే నేను కావాలని చెప్పి చేసిన వీడియోలు కాదు అన్నట్టు ఆయన కొంచెం చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయనను ముగ్గురు జడ్జెస్ రెడ్డిస్తారు. ఇచ్చిన తర్వాత కూడా ఆయన పాపం ఏం ఫీల్ కాడు. నేను ఈ సీజన్ కాకపోతే ఇంకో నెక్స్ట్ సీజన్ కానీ వెళ్ళడానికి నేను కంపల్సరీ ప్రయత్నం చేస్తూనే ఉంటా అని చెప్పి ఉప్పల్ బాలు చెప్తాడు. అయితే నాకు ఏమనిపించింది అని అంటే, మామూలుగా బిగ్ బాస్ షో అనేది పర్సనాలిటీకి సంబంధించిన షో కాబట్టి పాపం ఇతనికి ఒకసారి ఛాన్స్ ఇచ్చి ఇతని క్యారెక్టర్ని కొంచెం అంటే దీంట్లోనే అగ్ని పరీక్షలోనే ఒక ఛాన్స్ ఇచ్చి తనను ముందుకు పంపిస్తే తన యొక్క క్యారెక్టర్ ఏంటనేది మనకు కూడా బయటపడేది. ఈ విషయంలో మాత్రం ఉప్పల్ బాలు విషయంలో మాత్రం కొంచెం అన్యాయం జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ మిథిలేష్ అనే కంటెస్టెంట్ని స్టేజ్ మీదకి పిలుస్తారు. చాలా చిన్న వయసులోనే అతడు చాలా కాన్ఫిడెంట్గా, చాలా మెచ్యూరిటీగా అండ్ అతనికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అట్లాగే అతను బాడీ బిల్డర్ కూడా. తనని స్టేజ్ మీద పుషప్ చేయమని చెప్పి చెప్పడంతో తను పుషప్స్ చేస్తాడు. చేసే టైంలో తన మీద నవదీపు వెయిట్స్ వేస్తూ ఉంటే తను పుషప్స్ చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళు ఓకే అని చెప్పి ఇంప్రెస్ అవుతారు. నెక్స్ట్ బిందు మాధవి వచ్చేసి తనకు ఒక టాస్క్ ఇస్తుంది. ఆ టాస్క్లో మంచి అబ్జర్వేషన్స్, తన కమ్యూనికేషన్ స్కిల్స్, తన మెచ్యూరిటీ లెవెల్స్ మనకు కనబడతాయి. అట్లాగే ఫిజికల్గా, మెంటల్గా ఆయన చాలా బాగున్నాడని చెప్పి ముగ్గురు కూడా గ్రీన్స్ ఇస్తారు. ఇచ్చి తనని ఫైనల్ రౌండ్కి పంపించేస్తారు. సో మొత్తంగా చెప్పాలంటే ఎపిసోడ్లో చాలా మంది కంటెస్టెంట్లు వచ్చినప్పటికీ నాకు బాగా నచ్చింది శాలిని పటేల్, సింగర్ ఝాన్సీ, మిథిలేష్కి 3 గ్రీన్స్ వచ్చినాయి. శాలిని సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంప్రెస్ చేయడం, సింగర్ ఝాన్సీ తన హార్డ్ వర్క్ పర్సనాలిటీతో ఆకట్టుకోవడం, ఈ 3 ఎపిసోడ్లో మెయిన్ హైలైట్స్. అయితే ఉప్పల్ బాలు విషయంలో మాత్రం ఇంకా మంచి టాస్కులు కానీ అతనికి తనకు సంబంధించిన అసలు పర్సనాలిటీ ఏంటి బయటకు తీసుకొస్తే బాగుండేది అనిపించింది. ఇక శాలిని పటేల్, సింగర్ ఝాన్సీ, మిథిలేష్ ముగ్గురు తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అయితే నిజంగా ఎవరు బిగ్ బాస్లో ఎంటర్ అవుతారు, ఎవరు మధ్యలోనే ఎలిమినేట్ అవుతారు అనేది రాబోయే ఎపిసోడ్లో చూడొచ్చు. మీకు ఈ ముగ్గురులో ఎవరు బాగా నచ్చారు? శాలిని పటేలా, లేక సింగర్ ఝాన్సీనా, లేక మిథిలేషా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. అలాగే బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ కోసం మరియు అగ్ని పరీక్షకు సంబంధించిన మిగతా అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.